ఏపీలో మరోసారి జిల్లాల ఏర్పాటు మార్పు చేర్పుల అంశం తెర మీదకొచ్చింది. ముఖ్యంగా మరో 6 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలున్నాయి. దీనికోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 12 తర్వాత సమావేశం కానుంది. దీంతో కొత్త జిల్లాల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల్లో మార్పులు చేర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 32కు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల స్వరూపం మారడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చవచ్చు. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 13 జిల్లాలతో సరికొత్త ఆంధ్రప్రదేశ్ అవతరించింది. 2018లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. ఆ సమయంలోనూ అనేక వివాదాలు తెరపైకొచ్చాయి. కొన్ని సాంకేతిక సమస్యలు, కొన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించి డిమాండ్లు తెరపైకొచ్చాయి. అయితే కొత్త జిల్లాల విషయంలో ఉన్న సందిగ్ధత, సాంకేతిక సమస్యలను వెంటనే సరిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ జూలై 22న ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులు చేర్పులపై సబ్ కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది.